సత్యసాయి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు. ఓం శ్రీ సాయిరాం. 1958 మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు. సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని, ధర్మవాహిని, జ్ఞానవాహిని ఇలా 15 వాహినుల పేరిట 26 ఏళ్ల పాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు. ప్రశాంతి వాహిని. ప్రబోధ 9. వస్తువులను తెలియజేయుట ప్రకాశమునకు స్వభావము. అట్టి ప్రకాశ స్వభావము ఒక ఆత్మకు కలదు. సూర్యుడు, అగ్ని ఇతర వస్తువులను తెలుపుచున్నవే కాని రాత్రులందు ప్రసరించినట్టి అంధకారమును అవి తెలుపలేకున్నవి. వాటి ప్రకాశమునకున్ను అంధకారమునకున్ను వైరుధ్యం ఉండుటయే దానికి కారణం. అయితే ఆత్మ ప్రకాశమునకు అట్టి విరోధము లేదు. అది సర్వ పదార్థమునకు సర్వరూపమునకు అనుకూలమైనది. అది అన్నింటినీ ప్రకాశింపచేయును. కనుకనే ఆత్మస్వరూపము. తం దేవా జ్యోతిషాం జ్యోతిః. ఆ పరమాత్మను జ్యోతిస్సులకు జ్యోతిస్సగువాడు అని దేవతలు స్తుతి చేయుచుందురు. జ్ఞానత్వమే దీని ఆకారము. దేహము అటువంటిది కాదు. ప్రతి దేహమును పరస్పరము ఆకారమునందు మారుచుండును. ఆత్మ అట్లు కాక సర్వత్రా సమానమై ప్రకాశించుట చేతను, ఆనంద స్వరూపుడగుట చేతను, చైతన్య స్వరూపుడగుట చేతను బ్రహ్మమే అగుచున్నది. ఇట్టి నిశ్చయమే జ్ఞానమని చెప్పబడును. చూడు, ఘటమును చూచువాడు తానే ఘటమని తలంచడు కదా. అదే విధముగా నా యొక్క శరీరము అని మమకారముతో తన చేత చూడబడుచున్న శరీరమును మాత్రము తాను అని ఎట్లు భావించనగును? అయితే అట్లు భావించుచున్నారు. అది ఏ మమకారము, అజ్ఞానం. ఆత్మస్వరూపమైన జ్ఞానము నాశరహితము. దేహ సంబంధము నేర్పరచు అజ్ఞానము నాశసహితము. ఆత్మ ఆకార శూన్యము. అందుకనే తనను తాపత్రయములు బాధించుటలేదు, బాధించవు. సదైక రూపమయి ఎల్లప్పుడూ ఏకాకారము కలవాడు షడ్భావ వికారములు లేనివాడుగా ఉంటున్నాడు. అతిథీభూతమైన శరీరము కాక ఉన్నాడు. దేహమునకు అనేకములైన వాత, పిత్త, శ్లేష్మాదులు అనే రోగములు వచ్చుచు కృశించుచు బలపడుచు ఉండుట జరుగుచుండును. ఆత్మకు అట్టి మార్పులు కాని అట్టి అలజడి కాని చేరలేవు. సంకల్పరహితుడు ఆత్మస్వరూపుడు. ఇంతియే కాక త్రిగుణములకు అతీతుడు. దానివలననే క్రియాశూన్యుడు అగుచున్నాడు. ప్రకృతి కర్త్రి పురుషవస్తు పుష్కర పలాశవన్నిర్లేపః. గుణమయమైన ప్రకృతియే సర్వక్రియలను చేయుచుండును. ఆత్మస్వరూపము జలమందిలి తామరము వలె నిర్లేపమై ఉండగలదు. ఆత్మస్వరూపము అహం శబ్దముతో బోధింపబడుచున్నది, అద్వితీయమై ఒప్పుచున్నది. శరీరము దృశ్యముగాను నాశముగాను ఉన్నది. అది ఆత్మ ఏనాటికి కానేరదు. దేహము కర్మయగుచున్నది. నా యొక్క దేహము అని ప్రతివాడును నిర్దేశించుచున్నాడు. ఇట్టివారలకు శాంతి సౌఖ్యములు ఎట్లు ఏర్పడును? శాంతిని అనుభవించవలెనన్న పై యథార్థమును అనుభవమునకు తీసుకుని రావలెను. సకల దృశ్యముల కన్నా వేరుగా ఆత్మను సాక్షాత్కరించుట అగు వివేకము ప్రకృతి బంధము నుండి విముక్తమై అవిద్యా విరోధి అయి తన్నాశనము కావించుచున్నది. కాన వివేక ఖ్యాతి అవిద్యానాశనమునకు హేతువు. యమనియమాది అష్టాంగముల బాగుగా అనుష్ఠించిన అవిద్యారూపములచే కలుగు మాలిన్యము నశించుచుండును. బుద్ధి శుద్ధమై వికాసవంతమై ఆత్మను విషయీకరించుచున్నది. పామరులు యథార్థమైన ఆత్మతత్వమును తెలుసుకొనలేక విషయ సుఖములందే సుఖమున్నదని
భ్రమపడుచున్నారు. దీనిని నిజముగా విచారించిన అంతా ఆత్మానందమయమే, వేరు కాదు. అంతయు ఆనందమయము, అమృతమయము. ఇట్లుండగా పరిపూర్ణ చంద్రుని ప్రత్యక్షముగా కాంచుచు దానిచే అనంత ఆనందామృతమును పడయుచు చిత్రమందు నానా రంగులచే వ్రాయబడిన కాంతి విహీనమైన చైతన్యరహితమైన చంద్రబింబమును చూచి ఆనందించువాడు ఎవడైనా కలడా? దాని వైపైనా చూచునా? చెలగి మధువు గ్రోల చేదు రుచించునా అన్నట్లు అట్లే యథార్థముగా స్వాత్మ జ్ఞానామృతమును పడసిన ఆనందమును అనుభవించు సాధకుడు విషయసుఖముల రుచి కోరునా? చిత్రములోని చంద్రబింబము కాంచి సంతోషించువాడు చంద్రుడు అనే ఎట్టివాడో అతనిచే ఏమి కలుగునో అనే విషయమును కూడా తెలియనివాడే అగును. అలాగుననే స్వాత్మస్వరూపమును తెలుసుకొనక ప్రకృతి వ్యామోహిత మూఢ మానవుడు త్రిగుణములచే కల్పితమై నానావిధములుగా చిత్రముగా కనిపించుచున్న అసత్య జగత్తును చూచి ఆమోదించుచున్నాడు. యథార్థమును తెలిసి విజ్ఞాని సర్వదృశ్యమును విడనాడి స్వాత్మయందే విహరించుచు పరమశాంతిని పొందుచున్నాడు. కనుక దృశ్యమును ఏనాటికి స్థిరమని కాని అదే నిజమని కాని తలంచరాదు. అఖండ బ్రహ్మానంద అమృతపాయిగాక మరి ఎవరునూ దేనిచేతను ఆనంద సుఖాంబుధిని ఓలలాడ వీలులేదు. సారభూత పరబ్రహ్మానుభవము చేతనే మానవుడుగా తలంచువాడు సంతృప్తి పడుచున్నాడు. సంసార దుఃఖ తాపశాంతిని పొందుచున్నాడు. అసత్తగు వర్తమాన కాలమందును కించిత్తుగా భాషించు అనాత్మస్వరూపులైన దృశ్య పదార్థముల చేతను మనుజుడు ఎన్నటికినీ తృప్తినొందడు, పొందలేడు. అనాత్మ విషయములచే ఏనాటికి ఎప్పటికీ ప్రయోజనము సిద్ధించదు, శాంతిని పొందలేడు. దుఃఖము నివృత్తి అయి ఆనంద ప్రాప్తి కలుగదు. కావున విషయములచే కించిత్ ప్రయోజనము కాని ఆనంద ప్రాప్తి కాని శాంతి అను వాసన కాని అనుభవించలేడు. అసత్పదార్థములు అనగా కల్పిత పదార్థములు, సుక్తి రజితము, ఎండమావులు మొదలైనవి. ముత్తెపు చిప్పను వెండి అని భ్రమించినంత మాత్రమున వెండి నగలగునా? ఎండమావులు జలమని భ్రమించినంత మాత్రమున దాహము తీరునా? అలాగే అనాత్మరూప అవిద్యాజన్య విషయ వస్తువుల ఆధారముగా చేసుకున్న సుఖము రాదు. అట్టి చిత్ర పదార్థములతో ఆకలి గాని కాంక్ష గాని దాహము గాని తీరదు. సత్యమైన పదార్థములు పొందినప్పుడే దాహము కాని ఆకలి కాని కాంక్ష గాని తీరును. ఆ విధముగానే సంసార దుఃఖ నివృత్తి బ్రహ్మప్రాప్తి చేతనే పొందబడును. కేవలము సంకల్పము చేత కాని పఠనము చేత కాని ప్రచారము చేత కాని నిజశాంతిని పొందలేడు. వాటిని ఏ కొంత మాత్రమైనా అదే రీతిగా అనుభవించవలెను. తలంచినంత మాత్రమున అమెరికా, లండన్ దృశ్యములు భావరీతిగా చిత్రించుకొనవచ్చును కాని వాటిని ఆ నిమిషమున అనుభవించుచున్నాడా? లేదు. కల్పితము వలన ప్రయోజనము లేదు. మనోవాక్కాయములతో అనుభవించవలెను. అప్పుడే యథార్థ శాంతిని పొందగలడు. కాన కేవలము బ్రహ్మను గాని శాంతిని గాని సత్యమును గాని సాక్షాత్కారమును గాని తలంచినంత మాత్రమున చాలదు. అందులోనా ఆనందమున్నది. దానిని అనుభవించుటకు దీక్షభూని దానికి తగిన కృషి సల్పవలెను. అప్పుడు భగవత్ అనుగ్రహము పొంది బ్రహ్మప్రాప్తికి అర్హుడై నిజానందమును పొందగలడు. పై విషయమునే వివేక చూడామణి కూడా అనేక విధముల బోధించినది. ఆ బోధనా పద్ధతిని దారి తప్పక సాధన సల్పువాడు దాని సారమైన ఆనందామృతమును అనుభవించగలడు. అట్టి ఆనందమును అనుభవించుటే జీవిత లక్ష్యం. ఇంద్రియాది విషయ దుఃఖములు లేనివాడై సంకల్పరహితుడై బ్రహ్మానందామృతమును గ్రోలుచు పరిపూర్ణ భావముతో స్వస్వరూప సత్తామాత్ర బ్రహ్మమై ఆనందించవలెను. ఇట్టి అర్హత ఒక్క మానవులకు మాత్రమే ఉన్నది. అంతటి శక్తి సామర్థ్యములు కలిగిన మానవుడు మాయామోహమునకు బద్ధుడై యథార్థ అమృతము మరచి అనృతమైన ప్రకృతి కల్పనానందమును కోరుట ఎంతటి దౌర్బల్యము! చిన్నపిల్లలు ఒక్కొక్క సమయమున గుర్రములు, ఏనుగులు అని కూడా ఆడుకొందురు. బొమ్మలు పెట్టినంత మాత్రమున అవి గజతురగాదులు కావు కదా.
ఆ క్రీడనము కూడా యథార్థము కాదు. అలాగుననే అజ్ఞాన అమాయక జీవులు కల్పిత మాయా ప్రపంచముతో వ్యవహరించుచున్నారు. అనేకములైన సుఖదుఖములను లాభనష్టములను పొందుచున్నారు. అంతమాత్రమున మాయా జగత్తు యథార్థము కాదు. స్వప్నావస్థలోని సుఖదుఖములు పాపభీతులు ఎంతమాత్రము యథార్థములగుచున్నవో ఇవియూ అంతనే. తద్వ్యవహారము కూడా కల్పితమే. ఈ రహస్యమును తెలుసుకునినవాడు నిరంతరము స్వాత్మస్వరూపమందే రమించుచు నిత్యానందమును పొందుచున్నాడు. కాన సాధకులారా, ఆత్మస్వరూపులారా, మీ నిజ స్వరూపమేదియో నిజ తత్వమేదియో యోచించి ఆత్మ నేనే అను యథార్థమును పొంది స్వాత్మయందే క్రీడించుచు స్వాత్మరూపుడవై అఖండ నిరతిశయ పరిపూర్ణ స్వాత్మానందమును అనుభవించుచు కాలమును కాలస్వరూపునిలో కలియజేయుము. అది ఏ జీవి యొక్క కర్తవ్య కర్మ. వివేక చూడామణి ఎందు తెలిపినట్లు జ్ఞానరక్షాం సమాదృశ్య జ్ఞానీ సుదృఢవాన్ భవేత్ సయేవ నిరతం స్వస్మిన్ స్వానందమనుభుంజతే. జ్ఞానరక్షాముద్రను హస్తమందు ధరించినవాడు విషయవాసనలు అను గ్రహములచే పట్టుపడక విహరింపగలడు. అతడే దృఢజ్ఞాని అని. జ్ఞానము కలిగినది కదా అని ఇంద్రియములతో విహరించకూడదు. ప్రకృతిని చొరనీయకుండా సర్వదా స్వరూపానుభూతిని విడవకుండవలెను. అది పరిపూర్ణ జ్ఞాని లక్షణం. సదా స్వస్వరూప పరబ్రహ్మ స్థితిలో ఉండుచు పరమశాంతిని పొంది మౌనముగా ఉండిన పరిపూర్ణ విజ్ఞాన స్వరూపము, స్వయం ప్రబోధ స్వరూపము కన్నుల ఎదుట నిలిచి దృశ్యకల్పితమును మరుగుపరుచును. అట్లు కాక అట్టి అఖండ పరిపూర్ణ బ్రహ్మమందు దృశ్యములను సంశయములను కల్పించుట నిరూపమైన గగనమందు నగరకల్పన వలె ఉండును. ఆకాశమే నిరూపమై ఉన్నది. అయితే దానియందు మేడలు కట్ట సాధ్యమా? ఇవి అన్నియూ అసత్య అసంభవములై ఉన్నవి. అలాగున రూపరహిత పరబ్రహ్మమందు దృశ్యకల్పన అసత్యము. అంతయు అద్వితీయానందమయ పరబ్రహ్మ స్వరూపముతో తన యొక్క చైతన్యమే వ్యాపించియున్నది. సర్వదా సకల చిత్తవృత్తి నిరోధముచే కలిగిన పరమశాంతిని పొంది దృశ్య ప్రపంచ స్ఫురణను దూరీకరించి కేవల సత్తామాత్ర పరబ్రహ్మమై మౌనముచే అనగా సకలేంద్రియ అతీత స్థితిని పొందవచ్చును. అదే నిజ సాక్షాత్కారము, అదే జీవిత గమ్యము. మౌనం భజస్వ. మౌనమనగా సకలేంద్రియ వ్యాపారోపకరణమును పొంది కేవల స్వరూప స్థితిలో నిరంతరము ఉండుట అని. నిరంతరానందము శాశ్వత శాంతి. దేని నుండి మనస్సుతో కూడా వాక్కులు నివర్తింపబడుచున్నవో, ఏది మనోవాచ అగోచరమైయున్నదో అట్టి సకలేంద్రియ నివృత్తి రూప పరబ్రహ్మత్వమే మౌనము అనబడును. ఇది వాక్కులకు అందకుండుటచే అది ఇట్టిదని కాని దాని స్థితి ఇట్టిదని కాని తెలుప సాధ్యము కాదు. ఇది అనుభవమునకే చేరును, తెలియును. మౌనమనగా సకలాతీత పరబ్రహ్మ స్వరూపము అని అర్థము. అట్టివారు పరమశాంతితో పరమానందముతో ఉందురు. అట్టి సమయమున బుద్ధి వృత్తులను విలయమునరించి బుద్ధిని బ్రహ్మయందు వశమించిన పరబ్రహ్మమయముగా చేయుట అగును. సకల దృశ్యమును దూరీకరించి ఉదాసీన భావముతో ఉండవలెను. అట్టివాడే ప్రకృతిని దాటిన మహానుభావుడు కాగలడు. అతడు అనాత్మ భావనలకు, సందేహ విపర్యయ భ్రాంతులకు హేతుభూతమగు బుద్ధి యొక్క ఉపశాంతియు విశ్రాంతియు పొందుచున్నాడు. సకల మూల కారణమైన బుద్ధి ప్రకృతి మాలిన్యరహితమై కేవల ప్రజ్ఞామయమై భాషించుచుండును. ఎంతవరకు బుద్ధి విచేష్టితమగుచున్నదో అంతవరకు దృశ్యము నానారూపమై ప్రతీయమానమగుచుండును. అప్పుడే పరమశాంతి, తేజోమయము, అఖండ పరిపూర్ణ ఆనందము కలుగును. ఈ స్థితినే నిర్వికల్ప మౌనము అని కూడాను అందురు. కానీ సాధకులైన వారు సకల దృశ్యములను దూరీకరింప సర్వాత్మభావముతో, పరమశాంతితో, నిర్వృత్తి స్థితితో, ఆనందముతో స్వస్వరూపమందే నిల్చున్నట్లు సాధింతురుగాక. ఇదియే ఉదాసీన భావము. పరిపూర్ణ జ్ఞానము కలిగిన తరువాత కర్తవ్యమిదియే, మరేమియూ ఉండదు.
ఉండునదేది? అంతా తానుగానే కాగలడు. పరమ పవిత్ర జీవులు, తత్వజ్ఞులు అయిన శ్రీ శుక, సనక, సనందనాదులను ఈ పరమ మౌనముతోనే విహరించిరి. శాశ్వత పదవి నొందినవారు విచారింపదగినది లేనందుచే ఆత్మ నిర్వికారమగుటచే నిరామయ స్థితి అందే ఉందురు. ఇది ఏ పవిత్ర మౌనము. ఇట్టి మహత్తత్వమును సాధించవలెనన్న పరమశాంతే ప్రధాన ఆధారము. ఇట్టి వివేకమును పొందినవారు ఏ వ్యక్తి కానీ, ఏ సంఘము కానీ, ఎవరు ఏమి చెప్పినను పరిశుద్ధమైన తమ విశ్వాసమును విసర్జించి బ్రతుకలేరు, విసర్జించరు. సృష్టియందు మానవునుకున్న ప్రత్యేక స్థానమే వివేకము. ఇట్టి వివేక మార్గమున కర్మనాచరించవలెను. కాని వీటికి ఇరువురు విరోధులు అడ్డగించుటకు ప్రయత్నింతురు. ఆ విరోధులే అగ్నులగు సోమరులును సాంఖ్యాచార్యులును. అయితే మొదటివారు కర్మేంద్రియములతో విషయములను గ్రహింపకుండినను మనస్సు నుండి త్యజింపజాలకున్నారు. కాన అట్టివారి కర్మత్యాగ ప్రయత్నము మిథ్య. ఇక రెండవ వాడైన సాంఖ్యాచార్యుల ప్రధాన యుక్తి కర్మము పుణ్యజనకమైనట్లు పాపదాయకము కూడా త్యజింపనగును. ఈ యుక్తినే గీతయందు కృష్ణుడు కర్మమునందలి దోషాంశమును త్యజించి గుణాంశమునే స్వీకరింపవలసినదిగా నుడివి ఖండించినారు. సాంఖ్యాచార్యుల ద్వితీయ యుక్తి కర్మను ఆచరించిన ఎడల ఇష్ట అయిష్ట మిశ్రమ ఫలములలో ఒక్కటి అనివార్యమగును. స్వర్గమునో నరకమునో లేక మనుష్యలోకమునో పొందవలసి ఉండును. ఇవి ముక్తి కారణములు కావు, బంధకారణములు. కాన కర్మను ఫలాసక్తితో ఆచరించుట వలననే బంధము. ఫలాసక్తి లేని ఎడల కర్మము మోక్షప్రదమగును. అట్లు కాక ముక్తపురుషుడే అయినప్పటికీ తనకెట్టి ప్రయోజనము లేకుండినను లోక సంగ్రహార్థము కర్మను ఆచరించును. వారే కర్మను ఆచరింపకుండిన ఎడల వారిని చూచి అగ్నులు చెడిపోవుదురు. కనుక ముముక్షవులైనను కానిమ్ము, ముక్తపురుషుడే కానిమ్ము, కర్మను త్యజించకూడదు. అది ఏ శాంతి భద్రత. ప్రబోధ 10. లోకమున సమస్త పదార్థముల కంటెను మధురమైనదియు, సమస్త మంగళ వస్తువుల కంటెను మంగళకరమైనదియు, సమస్త పవిత్ర పదార్థముల కంటే పవిత్రమైనదియు ఏదైనా ఉన్నచో అది కేవలము హరినామము లేక హరి మాత్రమే. ప్రాపంచిక చిత్తులగు అసురగుణముల సహవాసమును త్యజింపుము. సమస్త దుష్కార్యముల నుండి దూరముగా తొలగుడు. సత్సంగమును కలియుడు. నారాయణుని యందు శరణము అన్వేషింపుడు. ఆ పరమ పవిత్రుడే శాంతి, సౌఖ్యము, జ్ఞానముల యొక్క మూర్తీభావము. అట్టి శ్రీహరి అందరి యందు ఆసీనుడై ఉన్నాడు. ఏ ప్రదేశమున తన భక్తులు భక్తితో హరినామమును నిరతమును గానమునొత్తురో అచ్చట పరమాత్ముడు నిరంతరము వసించుచున్నాడు. మొదట మీరు అట్టి పరమాత్మునిపై భక్తిని అభ్యసించవలెను. అప్పుడే మీరు వాస్తవిక శాశ్వత సౌఖ్యము, జ్ఞానములను పొందగలరు. క్షణికమైన ఇంద్రియ సంబంధమగు సుఖముల వెంట పరిగుడుటచే ఏమి ప్రయోజనము? మీ హృదయ గుహలలో వసించునట్టియు మీ తల్లి, తండ్రి, హితుడు, గురువును అయినట్టి శ్రీహరిని ఆరాధించుటలో ఎట్టి కష్టమును లేదు. దేని కొరకు సమస్త సుఖ శుభములను ఆశింతివో అట్టి ఆ మురికి భౌతిక దేహము నాశము కలది. అది వట్టి నక్కలకు, కుక్కలకు ఆహారమైనది. శ్రీహరి అట్లు కాక పవిత్ర ప్రేమతో సంతోషింపబడును. మీ హృదయములు ఆయనకిండు. ఆయన దేనిని మీ నుండి కోరడు. శ్రీహరి అమిత పాండిత్యముచే కాని ఆడంబర వ్రతములచే కాని పొందబడడు. మానవుని జీవితము సగము నిద్రతో వృధాగుచున్నది. మిగిలిన కొంత వాంఛలు, మిగిలిన ఎక్కువ భాగము ముసలితనము, బాల్యములో అజ్ఞానము, బాధలు, కష్టములు, రోగములు మున్నగు వాటిలో వినియోగింపబడును. చాలా కొద్ది కాలము మాత్రము నీ వశములో ఉండినప్పుడు ఇంద్రియ సంబంధ సౌఖ్యముల వెంట నీవేల పరిగుడిదువు. కనీసము ఈ అల్పకాలమైనను భగవంతుని స్మరించుటలోనూ ఆ పరమాత్మని పాదపద్మముల ఎడ భక్తిని పెంపొందించుటలోనూ గడిపి
చెడుగులతో కూడియున్న నీ జనన మరణ సముద్రమును దాటుము. కాన సర్వవేళలా హరినామం నెడ హృదయపూర్వక భక్తి ప్రేమలు అభ్యసింపుడు. పాపముల యొక్క పర్వతములకు పిడుగు వంటిదియు, ప్రాపంచపు ఉనికి అనిడి రోగమునకు తప్పనిదైన నివారణ ఔషధమును అగు శ్రీహరినామము సర్వవిధముల శాంతిని ప్రసాదించును. భ్రాంతి అనడి మిక్కిలి స్థూలమగు రాత్రి యొక్క చీకటిని చెల్లాచెదరునర్చునట్టి సూర్యోదయము వలె శ్రీహరినామము ధన్యమైనది, ప్రకాశమైనది. అట్టి పవిత్ర ప్రకాశవంతమైన నామమును ఒక్క నిమిషము కూడా వృధపుచ్చుకము. చూడుడు, ప్రహ్లాదుని యొక్క ఈ మధురవాక్కులు అసురులు విననప్పటికీ ప్రహ్లాదునిచే ఇయ్యబడిన స్వర్ణమయ సలహాలు వారి వారి హృదయములలో అమితముగా నాటబడినవి. కడకు ఆ అసురబాలురందరూ గొడ్డండ్లు వహించి శ్రీహరి బానిసలైరి. తమ సమస్త దుష్ట గుణముల త్యజించి ప్రహ్లాదుని యొక్క ఉపదేశములను అనుసరించి సమస్త బాలురును విష్ణునామమును గానమునర్పణ ఆరంభించిరి. ప్రహ్లాదునితో కూడా ఆనందముగా నృత్యము చేయదొడగిరి. ఇట్టి ఆసుర గుణములను కూడా అమృతరసముగా చేయు పరమాత్మనామమే సర్వశాంతి, లోకశాంతి. అట్టి నామమును నిరంతరము తైలధారవలే ఉచ్చరించుచు ఆ నామరూపముపై అమిత ప్రేమను పెంచుకొని ఆనందించుటే భక్తి. అట్టి భక్తిని ఎవడైనను పొందవచ్చు. అట్టి భక్తుడు ఎవడైనను కావచ్చును. భక్తి యోగము అందరికీ తెలుపబడినది. మోక్షాపేక్ష ఒక్కటి మాత్రము భక్తిని పెంపొందించుటకు, భక్తి మార్గమును పొందుటకు మానవుని అర్హత గల మనుజునిగా చేయును. భక్తి భగవంతుని ఎడ ఉత్కృష్టమగు ప్రేమయే. అట్టి ప్రేమ భగవంతుని యొక్క వైభవము, సౌందర్యము, విభూతులు లేక సహజ గుణములైనట్టి సర్వజ్ఞత్వము, సర్వసామర్థ్యత్వము, సర్వస్థిత్యత్వము మున్నగు వాటి యొక్క జ్ఞానమొందిన అనంతరము ఉదయించును. ఇట్టి ప్రేమ భగవంతుని యందు కలిగి ఉండునట్టివాడు, భగవంతునిలో వసించునట్టివాడు మోక్షము పొందును. భగవంతుని ఎరుగుట అనగా అతనిని ప్రేమించుటే. భక్తిలేని జ్ఞానము ద్వేషమునకు హేతువగును. అట్టివాని జ్ఞానము జ్ఞానము కాదు, అజ్ఞానమే. భక్తిచే క్రమక్రమముగా జ్ఞానము మందమునర్పబడును. ప్రేమ పెరుగుటే జ్ఞానము యొక్క అభివృద్ధికి సూచన. భక్తి లేక భగవంతుని యందు ప్రేమ ఉదయించినప్పుడు అజ్ఞానము క్రమక్రమముగా మాయమగును. భక్తి ద్వేషమునకు వ్యతిరేకము. కాన అట్టి ప్రేమ భగవంతుని పట్ల అనురాగము తెలియజేయును. భక్తియు అనురాగమును సారూప్యమైనవి. ఏలయన వాటి యందు ద్వేషరాహిత్యత ఉండును. భక్తుని మనస్సు భగవంతుని యందు అనురాగము వహించియుండును. ప్రాపంచిక మానవుని మనస్సు ప్రాపంచిక వస్తువుల ఎడ అనురాగము వహించియుండును. అనురాగ రూపమున గల భక్తి భగవత్ సాక్షాత్కార ప్రాప్తికి దారిచూపును. రసశబ్దము ప్రాపంచిక వస్తువుల ఎడ రుచి, భగవంతుని కొరకు అభిరుచి అని అర్థమిచ్చును. కర్మ యొక్క ప్రాబల్యము అంతమొందినప్పుడు ఫలితము లేక కర్మ ఫలము కూడా అంతమునకు వచ్చును. కర్మఫలము వ్యయమొందినప్పుడు వారు తిరిగి మానవలోకమునకు ప్రవేశింతురు. కానీ భక్తి యొక్క ఫలము సర్వదా నిలుచును. మోక్షమునకు తుది లేదు, అది అసంభవము. ఇటులా భక్తియే మోక్షమునకు వాస్తవిక కారణము. భక్తియే ముఖ్య సాధన. ఏలయన మిగిలిన సాధనలన్నీయూ దానిపై ఆధారపడి ఉన్నవి. భక్తి జ్ఞానములు జంట ఎద్దుల వలె ఒకదానిని అనుసరించి మరొకటి. ఇందులో ఏది లేకపోయినను బండి సక్రమముగా జరుగదు. జ్ఞానము భక్తి పెంపుదలకు, భక్తి జ్ఞానము పెంపుదలకు సహకరించును లేక అనుకూలపడును. భక్తికి జ్ఞానము యొక్క సహాయము, జ్ఞానమునకు భక్తి యొక్క సహాయము లేకున్నా బృందావనమందలి గోపికలు శ్రీకృష్ణుని ఎడ అనురాగము, భక్తి ద్వారా మోక్షము పొందగలరా? భక్తికి జ్ఞానము యొక్క, జ్ఞానమునకు భక్తి యొక్క సహకారము లేక ఉపకారము మాత్రమే అని పై విషయమున స్పష్టమగుచున్నది. ఈ రెండింటి యొక్క సారమే శాంతి. అది ఏ ప్రశాంతి, అదే ప్రకాంతి, అదే పరంజ్యోతి. జ్ఞానము భక్తి యొక్క అంగము, ఇదే అనురాగము. భగవంతుని ఎడ అనురాగము శుభమైనది.
అది మానవుని ప్రపంచమునకు బంధింపదు. పైగా అది మోక్షమునకు త్రోవచూపును. సమస్త సాంగత్యము విడువబడగలదు. దుష్ట సాంగత్యము మాత్రమే విడువవలెను. సత్సాంగత్యము అపేక్షణీయమైనది. భక్తి ఒకటి మాత్రమే అత్యున్నతమైనది. ఏలయన కర్మ జ్ఞాన యోగ మార్గమును అవలంబించు వారి కంటే దాని యొక్క సహచరుల యొక్క శ్రేష్టత్వమునకు గూర్చిన ప్రకటన కలదు. ఏ విధముగాన యోగి సన్యాసుల కంటే అధికుడనియు జ్ఞానవంతుల కంటే సహితుడనియు శ్రేష్ఠుడనియు తలంతురు. అంతేకాక అతడు కర్మల కంటే శ్రేష్ఠుడనియు కూడా తెలుపుదురు. అందుకనే గీతలో కూడా కృష్ణుడు అర్జునునికి నీవు శ్రేష్టమైన యోగివి కమ్ము అని సెలవిచ్చెను. అంతేకాక యోగ్యులందరి మధ్య ఎవడైతే పరిపూర్ణ శ్రద్ధతో తన అంతరాత్మ నాలో ఐక్యమొందింపబడి నన్ను ఉపాసించునో వాడు నాచే అత్యధిక భక్తి కలవాడు అని భావింపబడును అనెను. అప్పుడు అర్జునుడు, స్వామి, సంతత స్థితి కలిగి నిన్ను అటుల ఉపాసించునట్టి భక్తులు అవినాశి అవ్యక్తము అని ఉపాసించువారు వీరిలో ఎవరు యోగమందు బాగా ఆరితేరినవారు అని అడిగాను. దానికి కృష్ణుడు ఈ క్రింది రీతిగా జవాబు చెప్పెను. వినుడు. ఎవరైతే తమ తమ మనస్సును నాపై లగ్నమొనర్చుచు నన్నే ఉపాసింతురో, సంతత స్థిరత కలిగి ఉత్కృష్టమగు శ్రద్ధతో ఒప్పియుందురో వారు. కాన భగవంతుని ఎడ భక్తి శ్రద్ధ ఐక్యమగునో అప్పుడు శ్రద్ధరూపమున ఉండు భక్తి శ్రద్ధ యొక్క సహకారముగా ఉండును. శ్రద్ధకు ఉపాధి లేనందున ఫలితము పర్యవసాన రాహిత్యమగును. భగవంతుని ఎడల భక్తి ఎట్టి క్రియ యొక్క ఫలితము కానప్పటికిని అది తన సంపూర్ణమగు పెంపుదలకు కొన్ని సాధనలపై, ఏమనగా జ్ఞానముపై అంతరంగ సాధనలను, భక్తిపై బహిరంగ సాధన మీదను ఆధారపడి ఉండును. బ్రహ్మము విషయమై స్థిరమగు జ్ఞానమని బుద్ధి అను అర్థమిచ్చును. శ్రవణము, మననము, నిధిధ్యాసములు అను భక్తి పరిపూర్ణమగు వరకును, పరాభక్తి ప్రాప్తించు వరకును అనవరతము సాధన కొనసాగించవలెను. అట్లుకాక భక్తుడు భగవంతునితో వర్తక వ్యవహారము ఒనర్చుటయును దుకాణపు పని చేయుటయును మానవలెను. ఎవడైతే తన ఇష్టదైవము నుండి ప్రేమ భక్తిని తప్పించి ఒక వరమును కాని మరి దేనినైనను కోరునో అతడు నిజమగు భక్తుడు కాడు. భగవంతుని పాదముల ఎడ అవిచ్ఛిన్న ప్రవాహపు ప్రేమయే ఈశ్వర ప్రణిధాన భక్తి. భగవంతుని ఎడ భక్తిచే సమాధి అందలి జయము త్వరగా కూడా ఉండును. అప్పుడే నిజశాంతి ప్రాప్తించును. అదే సర్వశాంతి, శాంతి, శాంతి. ప్రబోధ 11. బోధము 2 విధములుగా ఉన్నవి. ఒకటి పరోక్ష బోధము, రెండవది అపరోక్ష బోధము. వేద వేదాంగములచే యుక్తి ప్రయుక్తులచే ఊహలచే ఇదమిద్దమో అని తెలుసుకొను తెలివి అంతయు పరోక్ష బోధము. అట్లు తెలుసుకున్నదంతయు అనుభవ సిద్ధమైనప్పుడు అది అపరోక్ష బోధము అని అందురు. సత్య జ్ఞానానంద పరబ్రహ్మము స్వతసిద్ధము కాన పరోక్ష జ్ఞానమే. ఒక విధముగా తలంచిన నీ పావనమైన పరబ్రహ్మమునకు పరోక్షత, ఒక విధముగా తలంచిన ఈ పావనమైన బ్రహ్మమునకు పరోక్షత అపరోక్షతలు లేవు. ఇవి రెండింటికిని అతీతమైన విలక్షణ వస్తువు. ఇట్టి బ్రహ్మ విద్యయగు అపరోక్ష జ్ఞానసిద్ధిని పడయుటకు మొదటి సాధన సద్గురు శుశ్రూష. సద్గురునాశ్రయించి అతనిపై సంపూర్ణ విశ్వాసముంచి అతనిని నిరంతరము సేవించుచుండవలెను. గురుప్రభుడు కూడాను నిరంతరము బ్రహ్మను గూర్చి సులలిత భావముతో బోధించుచుండవలెను. అట్టి బోధనను నిరంతరము శిష్యుడు వినుచుండిన ఎడల అది పరోక్ష జ్ఞానమగును. ఇట్టి శ్రవణాంగము సిద్ధించిన ఎడల ఈ పరోక్ష జ్ఞానమే ఎల్లప్పుడూ మననము చేసిన అపరోక్ష జ్ఞానముగా మారును. పరోక్ష జ్ఞానము అన నీటిపై వ్రాయు అక్షరముల భంగి క్షణభంగురమైనది. కాని అపరోక్ష జ్ఞానము రాతిపై చెక్కబడిన అక్షరముల రీతి శాశ్వతముగా నిలుచును. ఇట్లు గురుప్రభువును సంపూర్ణముగా విశ్వసించి ఎల్లప్పుడూ బ్రహ్మజ్ఞాన శ్రవణము చేయుచుండిన
అది మననము చేయబడినదై అటుమీదట అపరోక్ష జ్ఞాన నిధి అగును. గుర్రము అను శబ్దమును విన్నంత మాత్రమున మనస్సునందు గుర్రము యొక్క స్వరూపమును కాంచు భంగి బ్రహ్మమనిన వెంటనే ఆ బ్రహ్మస్వరూపము హృదయమున తోచును. ఇట్టి దానినే ధ్యాస అని సాధన చతుష్టయ సంపత్తి తెలిసిన వారు చెప్పగలరు. అట్టి ధ్యాస కల్గుటకు శాంతి శమదమాది గుణ సంపన్నుడై ముముక్షువు నిరంతరము నిష్కామ బుద్ధితో తపింపవలేను. ఇట్లు సమాధి షట్సంపత్తిని గుర్తించుకున్న అతడు మాత్రమే ఒక్కమారైనా చాలును శ్రవణమొనరించినంతనే బ్రహ్మమును మానసమ్మున కాంచి దానితో ఏకీభవింపజాలును. ఇట్టి సమాధి షట్సంపత్తి కలిగిన అతడే ఇహమున ఫలభోగ విరాగియగును. వైరాగ్యము చక్కగా సిద్ధించిన వెంటనే చిత్తము నిర్భీకమగును. అప్పుడే ఉపరతి అనుస్థితి చేకూరును. యోగము 2 విధములు. ఒకటి రాజయోగము, రెండవది జ్ఞానయోగము. రాజయోగమున అష్టాంగ యోగము అభ్యసింపబడును. ఇది ఆర్యము. యోగమునందు అంగములు బాహిరములు అంతరములు అని 2 విధములు. జ్ఞాన యోగాంగముల యందు బాహిరములే లేవు. ఈ రెంటికి గమ్యము వృత్తి విలయమొక్కటియే. నిరోధిత చిత్తవృత్తులు కలవారికి బయలెల్లా బ్రహ్మమయమే అగును. ఇందు మొదటిదగు రాజయోగమున కన్నా జ్ఞానయోగమే వేద్యమును గమ్యమును అని బ్రహ్మవిధుల భావము. కాన ఉపనిషత్ జ్ఞానమును అనుసరించి పరబ్రహ్మ విషయకమగు అపరోక్ష జ్ఞానము రాజయోగానుసారము యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు అను అష్టాంగ యోగములందు ఇమిడ్చి చెప్పబడినది. ఒకటి యమము. అహింస సత్యాస్తేయ బ్రహ్మచర్య పరిగ్రహ యమాహ. అహింస సత్యము, దొంగిలింపకుండుట, బ్రహ్మచర్యం అవలంబించుట, దానమును పట్టకుండుట అని 5 అంగములతో కూడుకున్నది యమము. అయితే నేను అట్లు కాక దేహమునందు ఇంద్రియములందు కలుగు విరక్తియే యమము అని తెలుపుదును. నామరూపరహితమై నిర్గుణమై అనంతమై సంతాప దుఃఖ శూన్యమై భావవర్జితమై శాశ్వతమై సచ్చిదానంద స్వరూపమై వెలుగు బ్రహ్మ పదార్థము ఒండు కలదు. అదియే భ్రాంతి దశలో ఈ సమస్త విశ్వముగాను వర్యుక్త గుణములకు వ్యతిరేక గుణములతో కూడబడినట్లు అనగా నామరూప సహితమై సంతాప దుఃఖ భావయుతమై వివిధ వివృత గుణములు కలదై అశాశ్వతమై పరిమితమై జ్ఞానశూన్యమై ఉండు సంసారము వలె కనిపించుచున్నది. ఇట్లు పరబ్రహ్మ వస్తువు మహామహా పండితులను కూడా భ్రాంతి చెందింపచేయునట్లు వ్యష్టి సమిష్టి రూపముగా కనిపించుచుండును. ఒకే చైతన్యము భిన్న భిన్నముగా వివిధ రూపుల వ్యక్తమగుటచే వ్యష్టిగాను వ్యష్టుల సమూహమే సమిష్టిగాను ఎన్నబడును. బ్రహ్మ చైతన్యమునందే వ్యష్టి కల్పన మగుటచే ఆ బ్రహ్మ చైతన్యమే త్రాటియందు పాము తోచురీతి ఎండమావులయందు నీరు తోచురీతి దేహత్రయ యుతముగా తోచును కాని ఆ దేహత్రయ భావము బ్రహ్మవిధునకు మిథ్యయే. అజ్ఞాని ఈ భ్రాంతి దశలో కన్పట్టు సంసారమే శాశ్వతమైనట్లును సుఖప్రదమైనట్లును మోహము చెందును. దీనికి ఆధారభూతమైన బ్రహ్మమునే మిథ్యాగును. దేహభ్రాంతులందు చిక్కి తల్లి తండ్రి ఆలు పిల్లలు సంసారమని బంధుబలగములని నానావిధ బంధనముల చిక్కి దుఃఖించుచుండును. కాన సచ్చిదానందరూపుడైన పరబ్రహ్మమును చింతించి నిత్యానిత్య వస్తు వివేకము వలన సత్సంగము వలన పెద్దల సేవల వలన నిర్మల బుద్ధి వలన దేహేంద్రియములు నాకు లేవు, వ్యష్టి సమిష్టి దేహత్రయమంతటికిని అధిష్టానమై అలరు బ్రహ్మమును నేనే అనడి భావము పూనియుండుటయే దేహేంద్రియములందు వైరాగ్యము. జ్ఞానయోగమునందు దీనినే యమ అని పిలుతురు. సుఖమునకై మోదము దుఃఖమునకై ఖేదము చెందకుండుట, దేహేంద్రియముల యొక్క బాధను తన బాధాని కలంగకుండుట మొదలుగా గల ద్వంద్వాతీత స్థితి లభించవలయును. క్రమక్రమముగా దేహేంద్రియములను మరచి మెలగవలయును.
ఇవియే యమాంగము సిద్ధించినది అనుటకు లక్షణములు. పై లక్షణము క్రమశిక్షణలు ఉన్ననే యమము అని పిలువబడును. అయితే ఈ యమాంగము జ్ఞానయోగ భావమునకు పునాది. యమాంగము సిద్ధించనిదే సాధన అటులనే కొనసాగుతూ పోయిన వారికి చాలా ప్రమాదము కాన సాధకులు పై విషయమున కడు జాగ్రత్తతో మెలగవలెను. రెండవది నియమము, అనగా పరిశుద్ధుడై ఉండుట, సదా సంతోషముగా ఉండుట, తపస్సు చేయుట, మంత్రజపము చేయుట నియమము అని రాజయోగము తెలుపును. దానినే రాజయోగమున శౌచ సంతోష తప స్వాధ్యాయేశ్వర ప్రణిధానాని నియమాహ అని తెలిపినారు. అయితే దానిని నేను ఈ క్రింది రీతిగా తెలుపుచున్నాను. సర్వకాల సర్వావస్థల యందును శ్రేష్టమైన సత్యమునందు అనగా పరమాత్మ తత్వమునందు మిక్కిలి ప్రేమ కలిగి ఉండుటయే నియమము అని అందును. సా పరమ ప్రేమరూపా అని నారద భక్తి సూత్రమున చెప్పినట్టులా భక్తి అనగా పరమాత్ముని యందు మిక్కిలి అనురాగము కలిగి ఉండుట. ఇట్టి పరతత్వ అనురక్తి కలిగినంతనే రాజయోగమున తెలిపిన శౌచ సంతోష తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాదులు అవంతట అవియే కలుగును. పైన చెప్పిన రీతి యమాంగము సిద్ధించిన తదుపరి సచ్చిదానంద పరబ్రహ్మ వస్తువుల వలననే నిజముగా ఈ ప్రపంచమున మనము అనుకొను ఆనందము, శాంతము, సుఖము కొలది అయినను మానవ అర్హతలను అనుసరించి మానవులకు లభించుచున్నది. కాని సాధకులు భావించినట్లు శాంతి ఆనందములకు నిజమైన కారణము మిథ్యాభూత శుష్క భౌతిక వస్తు సమూహము కాదు. రసో వై సహా ఆనందో వై బ్రహ్మ అను ఉపనిషత్ శాసనమును అనుసరించి ఆ పరబ్రహ్మ వలననే ఈ విశ్వమునందు సంసారము రసభరితము అనిపించును. ఈ పూర్ణ రసస్వరూపుడే లేకున్నా ఈ సంసారము మానవులకు ఇంత మధురంగా కనిపించదు, కడు చేదై ఉండును. ఈ మధురమునకు ఆ అమృతరూపుడే కారణము. బ్రహ్మజ్ఞుల చేరి వేదాంత వాక్యార్థములను వినయ విధేయతలతో వినుచుండుట, అపర వస్తువులను పొందుటకై మిక్కిలి జ్ఞానపిపాసుడై పరితపించుట, ఇట్టి నిర్హేతుకమైన ప్రేమ బ్రహ్మయందు ఎల్లప్పుడూ కలిగియుండుటయే నియమ సిద్ధి లక్షణములు. అది సిద్ధించినవాడు లోకనిందలు, నిష్ఠూరములు, వాన, గాలి, ఎండ, సిగ్గు ఎగ్గులను పాటించక ఆత్మవల్లభుని చేరుటకు మిక్కిలి లోకవాసనా విపత్తుల పాటింపక ముముక్షువు అసంగబద్ధమై బ్రహ్మమునందు ప్రేమతో చెరించును. నియమాంగము సిద్ధించిన నాడు జ్ఞానార్జనకై తన సర్వస్వమును ధారపోయుటకు సిద్ధపడును. ఎంత దూరమైనను శ్రమయని తలంచక బ్రహ్మవార్తలు వినుటకు పరుగుడిపోవును. విజ్ఞానుల ఆజ్ఞలన్నీయు శిరసావహించును. తనకు అపూర్వమగు చిన్మయతత్వములు చెప్పువారే పరమాప్తులని వారి కోరికల ఎన్ని కష్టములకైనను ఓర్చి తీర్చ ప్రయత్నించును. ఇవియే నియమసిద్ధి లక్షణములు. మూడవది ఆసనము. మనము కూర్చుని స్థితి స్థిరముగా ఉండవలెను, అనగా కదలక మెదలక ఉండవలెను. అయితే కదలక మెదలక అనగా కూర్చున్న తరువాత కీళ్ళు తొడలు తిమ్మిర్లు పట్టి పక్షవాతం వంటి రోగరూపముగా పరిణమించి స్వతసిద్ధముగా కదలలేనివాడే మనస్సులో బాధపడుచు కదలక కూర్చున్నా అది ఆసనము అనరు. అది ఆసన లక్షణము కాదు. దేహ స్థిరత్వముతో పాటు హృదయమునకు ప్రసన్నత్వమును ప్రసాదించు సుఖము కూడా ఆసనమందు ఉండవలెను. కాన యోగాభ్యాసకారుడు కూర్చుని స్థితి ఏదైనను మిక్కిలి స్థిరముగా సుఖముగా ఉండవలెను. అందుకని పతంజలి స్థిర సుఖం ఆసనం అన్నాడు. అయితే దీనిని మరొక మార్గమున తెలుపుచున్నాను. అన్ని వస్తువుల యందు ఉదాసీనమైన భావము కలిగి ఉండుటయే ఉత్తమోత్తమమైన ఆసనము అని. లౌకిక వైదిక విషయములకు అనుకూలమైన ఆచరణ కలిగి ఉండుటయే పరమాత్మేతర విషయములందు ఉదాసీనత. మనకు సరిపడనివాడు మన దగ్గర వచ్చననుకో, అట్టి సమయమున అతనిని మనము దూషించ అవసరము లేదు, పరిహసించ అవసరమూ లేదు, చులకనగా భావించనవసరమూ లేదు. మన పనులలో మనము నిమగ్నులమై ఉండిన చాలును. మనకు సరిపడనివాడు అతని త్రోవను అతడు చూచుకొనును. ఇదియే ఉదాసీన భావము అందురు.
పరానురక్తి కలిగిన తరువాత పరబ్రహ్మమందలి మధుర ప్రేమ ఇతర ప్రాపంచిక సంఘమునందు ముముక్షువును ఉదాసీనునిగా చేయును. నిజముగా బ్రహ్మ సత్యం, జగన్మిథ్య అనుభావము సదా మననము చేయుచుండవలెను. మంచివానితో కాని చెడ్డవానితో కాని పొత్తే అంత గాఢముగా పెట్టుకొనరాదు. ఇట్టి స్నేహము వలన ముముక్షువు నివృత్తి పదము నుండి ప్రకృతికి మరలును. కావున ఈ క్షణిక వస్తువులందు మోజు విడిచి నామరూపాత్మకమైన ఈ మహాజగంబుతోడ నిస్సంగతతో మెలగుటయే ఉదాసీనత. ఈ ఉదాసీనత సిద్ధించినవాడు జగము యొక్కయు శరీరము యొక్కయు ఇంద్రియముల యొక్కయు మంచి చెడ్డలను గూర్చి చింతించకుండును. శాంతుడై దాంతుడై నిర్మలుడై చెరించును. ఇట్లుండిన ఇవి ఆసనము సిద్ధించిన వారి లక్షణములు అనబడును. ప్రబోధ 12. ప్రాణాయామము. శ్వాస ప్రశ్వాసముల రెండింటి యొక్క గతి విచ్ఛేదనమే ప్రాణాయామము అనబడును. దీనిని యోగసూత్రమున రేచక, పూరక, కుంభకాదుల శ్వాస ప్రశ్వాస రతి విచ్ఛేదనము వివిధముగా చెప్పి దానిని ప్రాణాయామము అనును. అయితే నేను అట్లు తలంచను. ఈ సర్వజగత్తు మిథ్యయే అను భావమే ప్రాణ సంయమము అని వివరింతును. మనము వివిధ రూపములతో వివిధ పేర్లతో ఉండు బంగారు సొమ్ములు చూచుచున్నాము. ఆ వస్తువులన్నీయు బంగారుతో చేయబడినవే కదా అని అన్నింటియందు మనస్సుకు సమభావము ఉండదు. మనమై మనము తయారు చేసుకున్న వివిధ రూపములపై మన వినియోగ సౌకర్యార్థము మనము పెట్టుకున్న పేర్లపై ఏదో వెర్రి మోజు మనకు జనించును. ఈ నగల యొక్క నామరూపములు పుట్టకముందు, పుట్టినప్పుడు, పెరిగినప్పుడు, తుదకి సొమ్ముల రూపములు కరిగించి బంగారు ముద్దలోనికి మార్చి వారి వారి పేర్లను మార్చినప్పుడు ఆ బంగారం మాత్రము నిర్వికారముగా అట్లే ఉన్నది కదా. ఇదే విధముగా నామరూపములెన్నియో ఈ జగత్తుయందు పుట్టి పెరిగి అణిగిపోవుటను మనము కాంచుచునే ఉన్నాం. అయినను శాశ్వతమైనదేదో శాశ్వతముగానే ఉన్నది. అది నిర్వికారమే. ఏ విధముగా సొమ్ముల రూపనామములు అసలు బంగారు కంటే వేరుగా కనిపించుచు మనలను మోహవశుల చేయునో, అట్లే నామరూపములు పరము కంటే వేరై చెప్పుటకు, చూచుటకు, సౌకర్యము కలిగించుటకు ఏర్పడినవయ్యును. అవియే మన సమస్త సుఖము, శాశ్వతములు అన్నట్లు తోచును. అయితే అనంత అకళంక అనాద్యమునైన బ్రహ్మమే ధ్రువమని చాటుచున్నవి శృతులు. తెలియదా? కావున నగల రూపములు అరయక సర్వమును బంగారమే అని అరయునట్లు మనకు కనిపించినట్టి ఈ సమస్తమైన రామరూపములందు మతిని చునుపక అంతయును బ్రహ్మమే అని తెలుసుకొనవలెను. ఎట్లున్ననో అది మాయాకల్పితమేనని సద్వివేక బుద్ధితో నిజముగా దివ్యత్వమును తెలుసుకొనుట యందు మిక్కిలి కాంక్ష కలవాడై రాత్రి పగలు సమస్తంబును బ్రహ్మమే అను దృష్టితో చూడవలెను. భ్రాంతి దశలో వ్యక్తమగు ఈ జగమే సత్యమనియు బ్రహ్మమే మిథ్య అనియు తోచును. వివేక దశలో జగమే మిథ్య అనుభావము వచ్చును. మోహదేవత సౌందర్యముగా అలంకరించుకొని నామరూపములను ఆధారము చేసుకుని మోహనాస్త్రములు విడుచుచున్నది. పై విధముగా జ్ఞానదృష్టి గల వివేకియే ఆ అస్త్రముల బారి నుండి తప్పించుకొనును. ఈ నామరూపములందు ఏవి చూచినను కొలది కాలము క్రిందట మాత్రమే పుట్టి కొలది కాలము తర్వాత అంతరించినవిగా కనిపించును. వీటికి మొదలు తుది లేవు, మధ్యకాలమున వ్యక్తమగునవి కావు. ఇవి ఎంతమాత్రమునూ శాశ్వతములు కావు. వివేకముతో ఆలోచించిన ఈ జగత్తులో మనము విను నామము కాని రూపము కాని ఇదివరకు ఉన్నది ఇక ముందు ఉండబోవునది కాదు. జగత్తు పరిణామశీలము. గీతలో చెప్పలేదా వ్యక్తమధ్యాని భారత అని. అయితే ఒక్క విషయము, మాయికముగా కనబడి అఖిల జగంబు అప్పుడు నశించి చననక్కరలేదు. ఈ జగత్తునందలి సత్యత్వ దృష్టి ఒక్కటే మారిన చాలును. అంతటితో కృతార్థత. అదియే జగన్మిథ్యాతీత రూపమైన ప్రాణ సంయమము. ఇట్టి ప్రాణాయామ సిద్ధి ఈ రీతిగా ఉండవలెను.
పెక్కేండ్ల క్రిందట వ్రాసిన పెన్సిల్ వ్రాత చెడీ చెడనట్లు, కలలో చూచినవి ఎన్నియో వస్తువులు మతికి తోచినట్లు, ఏ వివేకి బ్రహ్మమే సత్యము, జగత్తు మిథ్య అని భావించునో అతనికి చుట్టుప్రక్కల గల ఏవియును చూపులోనికి వచ్చి లెక్కలోనికి రాకోరడు. పుట్టుట గిట్టుట సమస్త సంపదలు లోకములన్నీయూ వట్టివే అను భావము పూని ఉండవలెను. ఇది ఏ ప్రాణాయామము. ప్రత్యాహారం. నాలుక రుచి చూచుటకును, కన్ను రూపము కాంచుటకును, చెవులు ధ్వనిని వినుటకును, చర్మము స్పర్శసుఖము అనుభవించుటకును, ముక్కు వాసన చూచుటకును, ఈ విధముగా ఇంద్రియములు తమ తమ విషయములందు సదా పనిచేయుచున్నవి కదా. అట్టి ఎడ ఇంద్రియములను తమ తమ విషయముల నుండి మరల్చి చిత్తస్వరూపమును అనుకరించినట్లు చేయవలయును. ఇది పతంజలి నిర్వచనము. కాని నేను అట్లు కాక మరొక విధమును కూడా సూచింతును. చిత్తము యొక్క అంతర్ముఖ భావము అనగా చిత్తము బయట కనిపించి మానవులను మోహింపచేయు నామరూపాత్మకమగు మిథ్యా జగద్వస్తువులలో ఏకీభవించకుండా సర్వకాల సర్వావస్థలయందు లోపలి వైపునకు మరలుట ప్రత్యాహారము అనబడును. చిత్తము ఎప్పుడైతే మాయాయత్తమని కనునో అప్పుడే తన ప్రవర్తనమును మార్చుకొన్ను. తన ప్రాపంచిక అహంకారము వట్టి బూటకమని నిస్సందేహముగా తెలుసుకొనును. చిత్తము సహజముగా మిక్కిలి చెంచల స్వభావము కలది. ఇది సుఖమును శాంతిని కోరుచు ఒకదానిని విడిచి మరొకదానిపై పరుగులిడుచుండును. ఇట్టి చిత్తము సకల వస్తువులను, కలలో కనిపించిన వస్తువులను మాయికములు అని తెలుసుకునిన వెంటనే స్థిరము కాని వానిపై అనవసరముగా తనకు కలిగిన మిక్కిలి మోహమునకు ఇంతకాలము ఇట్టి మోహముచే అవివేకముగా కాలము పుచ్చుటకు ఆశ్చర్యము, భయము, సిగ్గును పొందుచు బయట కనిపించు సర్వ పదార్థములను విడచుచు లోపలి మొగంబు అగును. తదుపరి ముందటి దారికి పోవ భయపడును. బయట వస్తువులన్నీయు భ్రాంతి అని తక్షణము వాటిపై భ్రాంతి విడిచి చిత్తము అంతర్ముఖమైన తరువాత ఆ చిత్తము మునుపటి వలె మూల ముసుగిడును. అప్పటి సాధకుని మనస్థితిని వినోదలీలల చూపుచు దారిని తప్పించును. చిత్తము అంతర్ముఖమైన వెంటనే శాంతము, సౌఖ్యము, జ్ఞానమును కూర్చిపెట్టినవి ఇవియే అను ఆశచే వట్టి అభూత వస్తువులపై మోహముచే రేయింపగలు కష్టించి వృధా కాలయాపన చేసి తినని సాధకుడు పశ్చాత్తాపము చెందును. వెర్రి పట్టుదలతో బయటి మాయా వస్తువుల కూర్చుకొనుటకై అచ్చటికచ్చటికేగుచు సదా అనర్థములను పొంది తిని వ్యర్థ పరిశ్రమమున శాంతిని కాంచనైతిని అను విచారమున మునుగును. అది సిద్ధించిన పై విధమైన పరితాపముచే బయటి వస్తువులకై చేయిని చాపక మిక్కిలి విశదమైన వివేకమున తాను వెలసియుండును. రానున్న కోటి వస్తువుల వంక చూడక చిత్తము సూటిమీర అంతర్ముఖమై ఉండుటయే వారి లక్షణములుగా ఉండును. ధారణ. చిత్తము ఒకచోట అవలంబమున నిల్పుట ధారణ అని పతంజలి నిర్వచించెను. నా భావము చిత్తము యొక్క నిశ్చలమైన భావమే ధారణ అని చెప్పుదును. ఎప్పుడు చిత్తము బయట వస్తు సమూహమునందలి స్నేహము విడిచి పశ్చాత్తాపము, వైరాగ్యము, విజ్ఞానమునందు అభిలాష అను సద్గుణముల ప్రోత్సాహమున లోముఖమగునో అప్పుడే తన ధ్యేయ స్వరూపముతో కూడుకొని మాటిమాటికి ఉబ్బుచుండును. ఇట్టి నిలకడనే ధారణ అందురు. కాన చిత్తము ఎచ్చటకేగునో అచ్చటచ్చట బ్రహ్మమునే భావించుకొనుచు చిత్తము ఎట్టి కల్పనలు చేసినను అవి అన్నీయూ బ్రహ్మమే అనుచు చిత్తమునొక బాలునిగా తలంచి ఆ చిత్తబాలునకు జ్ఞానబలముచే నయమగు లాలనచే బయట కనిపించు వస్తువులన్నీను బ్రహ్మయందు నిశ్చయముగా కల్పితములు అని చెప్పి అతనిని పరితృప్తిని చేసి నిర్భయునిగా చేసి పట్టుదలతో నిశ్చలత్వమును సాధించవలేను. ఎప్పుడు కూడా చిత్తమును బలాత్కారముగా పట్టరాదు. దాని చాంచల్యమును విరక్తి బుద్ధి చేత దాని అజ్ఞానమును ఆత్మబోధన వశమున చక్కగా పోవునట్లు నచ్చచెప్పుము. బ్రహ్మమునందు అనురాగమును ప్రబలచేయుట, లోని కల్పనారణమును మానచేయుట, చిత్తమును బాహ్య సంచార విముఖమునర్చుట, ఈ మూడు విషయములచే
మనస్సును ధారణాయోగమున నిల్పవలెను. చిత్తము జాగ్రత్త స్వప్నావస్థల యందు ఎన్నేనియు చిత్రకల్పనలు చేయును. అట్టి ధారణ సిద్ధికి చిహ్నమేమన సకల లౌకిక విషయ సంచారము విడిచి గండిలో పోవు నీటిధారవలే గట్టి పట్టుపట్టి చిత్తమును బ్రహ్మమునందు నిల్పుటే. కనుబొమ్మల నడుమ అంటించబడిన చిల్లిగింజవలే చిత్తము ప్రాణముతో కూడి బ్రహ్మాత్మకముగా నిల్చును. ఉన్న దగ్గరే తిరుగు బొంగరము రీతి మనస్సు ద్విదళ పంకజమున ప్రాణముతో కూడి బ్రహ్మచింతనతో ఉండుట, బ్రహ్మము తక్క ఇతరమేమియూ రవంతైనా విచారింపకుండుట, ఇవియే ధారణ సారము. ధ్యానము ఒకచోట ఏకభావ ప్రవాహరూపమైన జ్ఞానమే ధ్యానము. కాని నేను ఎన్ని విధములుగానో దీనిని గూర్చి చెప్పితిని. నేను కేవల జ్ఞానస్వరూపుడను అను చింతనే ధ్యానము. ఈ సమస్తము బ్రహ్మము. అమృత సాగరమంతయు అమృతమే. అందలి ఒక్క బిందువు కూడా అమృతమే. సర్వము బ్రహ్మము, బ్రహ్మయే సర్వము అనినప్పుడు సరోవరములందు, కుంటలయందు, సముద్రమునందు, బావులయందు, వాగులయందు, కాల్వలయందు, చెరువులయందు ఎచ్చట ఉన్నను నీరు నీరే అయినట్లు పలు నామరూపములతో కూడుకొని విశ్వవ్యాప్తమై నానారీతుల వ్యక్తమగు సర్వమును బ్రహ్మస్వరూపమైన ఏక పదార్థమే. ఘటము లోపల ఆకాశము, ఘటము యువతల ఆకాశము రెండూ వేరుగా తోచుచున్నను నిజమునకు ఆకాశము ఒక్కటే కదా. అటులే ఈ వ్యవహారికుడు ఎన్ని దేహములందున్నను జీవసంపద యొక్క ప్రభావము, విశిష్టత, విమలత్వము ఒక్కటే. సారమైనట్టి ఆ బ్రహ్మమే బయట లోపల ఒక్కడే. అట్టి సర్వం బ్రహ్మమయం అను అనుభవమును గుర్తించి భేదభావములు లేక చరించుటే ధ్యాన లక్షణము. ధ్యానానుభవములు అనేకము. అవే వారి వారి ఇచ్ఛాశక్తిని అనుసరించి ఉండును. కాన దానికి సారము అంతా బ్రహ్మమయం. సమాధి రూపమును విడిచి అర్థమును మాత్రమే భాషింపచేయుచుండినప్పుడు అది సమాధి అని పతంజలి. దానికి మరొక విధానము తెలుపుదును. ధ్యానము చేయువాడు తనను తన ధ్యానమును మరచిపోవుటయే, ధ్యేయ వస్తువునందు లీనమగుటయే సమాధి అని. ధ్యానమునందు పరిపూర్ణత ఏర్పడి మరచుటయే సమాధి. ఈ ధ్యానము ప్రయత్నము చేయగా లభించునది. సమాధి ప్రయత్నము లేకనే లభించునది. అదియే అష్టాంగములందు శ్రేష్టమైనది, చివరిది. జీవాత్మలకు ఆవంతయు భేదము లేదని మిక్కిలి అనుభవమునకు వచ్చు దశయే చక్కని సమాధి. ఇదియే చక్కని ధ్యాన సిద్ధికి ఫలితము. యోగీంద్రులకు ప్రియము, అజ్ఞాన ధ్వంసిని. ఈశ్వరుని పరమ కృపాఫలము. దృఢముగా ఆత్మను తెలుసుకొనుటకు ఆలవాలము, ఆచరించతగినది, సర్వ సంశయ విచ్ఛేదిని. ఇట్టి సమాధి సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి అని రెండు రకములు. బాగుగా ముదిరిన ధ్యానమే సవికల్పము. ఇందు జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అను త్రిపుటి భావము వదలుడు. నిరంతరము అది ఏ భాషించును. ఈ త్రిపుటి భావముతోనే నిరంతరము చిత్తము బ్రహ్మమందు నెలకొని ఉండును. ఇది ఏ సవికల్పము. జ్ఞాతనగు నేను బ్రహ్మమునే, జ్ఞానము బ్రహ్మమే, జ్ఞేయము బ్రహ్మమే అని త్రిపుటియందు సమాధారణ ఉండును. సమాధి అన్నింటి సాధన సారమును చేర్చుకున్న సాగరము వంటిది. సప్త అంగములైన యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానములు అను సముద్రములను రూపనామములు లేక లీనము చేయునట్టి అష్టాంగసారమే సమాధి. సముద్రమున చేరిన పుణ్యనదుల రూపనామ రుచులు ఎట్లు తెలియవో, సమాధిలో చేరిన ఏ అంగసాధన కూడా రూప, నామ, సారములు తెలియకుండును. అది ఏ సమాధి. సేవకుని సేవగాని, ధ్యానపరుని ధ్యానము కాని రెండునూ తెలియకుండును. తను అను భావమే, చేయుట అను భావమే ఉండదు. సేవ్యుడు ఒక్కడే, ఆ భావం ఒక్కటే, అంత తప్ప అన్యము గోచరించదు. అట్లు అన్యము గోచరించుచున్నా అది సమాధి అనబడదు, స్వప్నము అనబడును. బ్రహ్మము తప్ప అన్యము లేనిదే సమాధి, అందులోని లీనభావము సమాధి.